హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ తన 64వ పుట్టినరోజును సోమవారం జరుపుకున్నారు. ఈసారి తన నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే అన్న క్యాంటీన్ బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టినందుకు, అలాగే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చినందుకు గాను బాలయ్య అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన తొలి అన్న క్యాంటీన్ కావడంతో విశేషం. 2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత టీడీపీ అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని సంకల్పంతో అన్న క్యాంటీన్ తీసుకువచ్చారు. అయితే 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైఎస్ జగన్ హయాంలో అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశారు. దీనిపై విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లు మూసివేయడం అన్యాయం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన సైతం చేశారు. ఈ క్రమంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా నారా లోకేష్, బాలకృష్ణ పలు సందర్భాలలో హామీ ఇచ్చారు. 2024లో ఏపీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అన్న క్యాంటీన్ పునఃప్రారంభించడంపై ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం చంద్రబాబు కంటే ముందే అన్న క్యాంటీన్ ప్రారంభించారు. బాలయ్య ఆ రంగంలో బావ కంటే ఓ అడుగు ముందే నిలిచారు. ఇది వీడియో. మరి ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.